ప్రైజ్ ది లార్డ్. కీర్తన 65 కీర్తన ధ్యానించుకుందాం. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించితే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. సియోనులో మౌనంగా నుండుట 132 కీర్తనలో మనం చూసుకున్నట్లయితే సియోను అంటే మరి దేవుడు నివసించే ప్రదేశం. 132 కీర్తనలో చూడండి, ఇక్కడ 132 కీర్తన 13వ వచనము 14వ వచనం కానీ మనం చూసుకున్నట్లయితే, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. మరి ఇప్పుడైతే సియోను అంటే ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే దేవుడు నివసిస్తున్నారో వాళ్ళే సియోను. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించితే. కొన్నిసార్లు మన జీవితంలో మనకి పరిస్థితులు అర్థం కానప్పుడు, ఏమవుతుందో ఏం జరుగుతుందో అసలు మనకి అర్థం కానప్పుడు మౌనంగా ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో మనము మౌనంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మౌనంగా మనం కనిపెట్టుకునేవారుగా, మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. కొన్నిసార్లు మన పరిస్థితులు ప్రార్థన రాదు కదా, కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అలాంటి సమయంలో మనము మౌనంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మౌనంగా కూర్చోవటం కూడా దేవునికి స్తుతి చెల్లించితే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవునికి ఇక్కడ చూడండి, ప్రసంగిలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి 5వ అధ్యాయంలో 4వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకుండుటయే మేలు. నీ దేహము శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగిన నీ దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకున్నదవు. చూసారా, ఈరోజు మనకి చాలా మంది ఏం చేస్తారంటే పరిస్థితులు బాగాలేనప్పుడు దేవునికి మొక్కుకుంటారు. మొక్కుకోమని దేవుడు ఏమని అడిగాడా? మనమే మొక్కుకుంటాం. దేవా, మరి నేను ఇన్ని గంటలు ఇప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తానయ్యా, ఈ సమయానికి లేస్తానయ్యా, లేకపోతే నేను ఇది చేస్తాను దేవా, ఇది ఇస్తానయ్యా, అది ఇస్తానయ్యా అని ఎన్నో రకాలుగా మొక్కుకుంటారు దేవునికి. దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు నువ్వు ఆలస్యం చేయొద్దు. దేవునికి ఈరోజు ఏం మొక్కుకున్నావో అది నువ్వు చెల్లించు. లేకపోతే చూడండి ఏమవుతుంది, నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి, చూసారా, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. చూసారా, మన నోటితో మనం చేసుకున్నదే మొక్కుకుంటున్నాము, మరి దాన్ని చెల్లించకపోవడాన్ని బట్టి మన మాటలను బట్టి మనకు శిక్ష వస్తుంది. ఈరోజు ఏం మొక్కుకున్నామో మరి ఒక్కసారి మనకు మనమే పరిశీలించుకుంటూ, ఒకసారి నేను 5-6 years బ్యాక్ అనుకుంటా, నేను ప్రతి ట్యూస్డే కూడా మరి ఉపవాసం ఉంటానని, పిల్లల విషయంలో ఉపవాసం ఉంటానని తీర్మానం తీసుకొని మరి చాలా సంవత్సరాలు ఉన్నాను. కానీ మరి లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి నేను అది కొనసాగించలేకపోతున్నాను. మానేశాను అనమాట. ఇక దాన్ని మానేశాను. అది అక్కడ ప్రతి ట్యూస్డే కూడా నాకు అవ్వట్లేదు. నాకెంతో అసలు నా శరీరానికి ఎంతో మరి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎంతో నీరసము, అంతా నాకు అర్థం కావట్లే. అప్పుడు నిజంగా దేవుడు సన్నిధిలోకి వచ్చి నేను అసలు ఎందుకు ఏంటి ఎక్కడ తప్పు చేశానని మరి నేను చూసుకుంటున్నప్పుడు నేను మొక్కుకున్నాను కదా, దాన్ని ఎందుకు నేను మధ్యలో ఆపేశాను అని చెప్పి ఆ రోజు గ్రహింపొచ్చి, లేదు ప్రభువా మరి నన్ను క్షమించి అని చెప్పి దాన్ని మరలా కొనసాగించడం స్టార్ట్ చేశాను. అలాగే మన జీవితంలో మనమే నోటితో తీర్మానాలు తీసుకొని
మనమే దాన్ని వదిలిపెట్టేవారుగా ఉంటాము. మనమే శిక్షకు, మన మాటలను బట్టి మనమే శిక్ష, దేవునికి కోపం పుట్టించేవారిగా మనం ఉంటాం. ఈరోజు ఏం మొక్కుకున్నారో కానీ దేవునికి అది చెల్లిద్దాం. త్వరగా దేవా నేను మరి ఈ మొక్కుబడి ఖచ్చితంగా చెల్లిస్తానయ్యా అని చెప్పి తీర్మానం తీసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, మన దేవుడు నిజంగా ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కానీ నా జీవితంలో ఎందుకు ప్రార్థన ఆలకింపబడట్లేదు? మనం చేస్తున్న ప్రార్థన ఎందుకు ఆలకింపబడట్లేదు? చూడండి, సొలొమోను మనం చెప్పుకున్నాం అందరం కదా. సొలొమోను చేసిన ప్రార్థన అంట దేవునికి చాలా ఇష్టంగా ఉండిందంట. ఆయన చేసిన ఆ మనవి దేవునికి సన్నిధికి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఎందుకు మన ప్రార్థన ఆలకింపబడట్లేదు? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏముందంట? మీ దోషములే, మన దోషాలే మనకి దేవునికి అడ్డంగా ఉన్నాయంట. మన ప్రార్థన చేరకుండా అడ్డంగా ఉన్నాయంట. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపాలే, మన దోషాలే. ఈరోజు మన హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు మన మనవి వినడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో దేవుడి సన్నిధికి వెళ్దాం. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నిజంగా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఆయన సన్నిధిలో కూర్చొని దేవా నాకు చెప్పు ప్రభువా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం వెయిట్ చేసి అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన పాపములేంటో, మన దోషాలేంటో పరిశుద్ధ ఆత్ముడు ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. అప్పుడు వెంటనే నేనైతే చాలా సార్లు వాక్యం విన్నప్పుడు, అయ్యగారి వాక్యం కానీ మేడం గారి వాక్యం కానీ నేను విన్నప్పుడు ఆ వాక్యంలోంచి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం వాక్యం వినిన వెంటనే మనం సరి చేసుకునేవారిగా, దేవా నా దోషాలే కదా, నా పాపాలే, ఆయన విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదని అంటున్నాడు. ఈరోజు మన పాపాలే, మన దోషాలే అంటున్నాడు. కాబట్టి మనము ఒప్పుకుందాం, ఈరోజు ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ప్రార్థన నిజంగా మనం చేసే ప్రార్థన ఆ దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఏదో పడితే ఏది ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు ప్రార్థన వినడండి. 10 సంవత్సరాలు నిన్ను దేవా నాకు ఉద్యోగం ఇవ్వు అంటే నా ప్రార్థన ఏమీ ఆలకింపబడలేదు. దేవుడికి అనుకూలమైన ప్రార్థన ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు నిజంగా మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచనలు యావత్తు సఫలపరిచే దేవుడు. చూడండి, రొటీన్ గా చేసే ప్రార్థన, ఎప్పుడు కటిక ఉపవాసాలు ఉంటూ మరి నా జీవితం కొరకే, నా కెరియర్ కొరకే ఎప్పుడైతే దృష్టి పెట్టి చేస్తా ఉన్నానో అప్పుడు నా జీవితంలో ఏది కూడా నేను పొందుకోలేదు. అది కాదు అని చెప్పి ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన, ఇతరుల కోసం విజ్ఞాపన, మరి దేవుడు అప్పగించిన పనిని ముందుకు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా నా కోరికను ఆయన తీర్చేస్తాడు. ఈరోజు ప్రార్థన ఆలకించువాడా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనమే ఎక్కడో ఆయన్ని బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు, సర్వ శరీరులు దేవుని యొద్దకు వస్తారని వాక్యం సెలవిస్తుంది. మనమేమో ఈ మనిషి మారడు అని మనమే ముద్రేస్తూ ఉంటాం. కానీ వాక్యం అలా సెలవివ్వట్లేదు. సర్వ శరీరుని యొద్దకు వచ్చి, సర్వ శరీరులు కూడా దేవుని దగ్గరికి వస్తారంట. మనం నమ్మాలా. కానీ మనం ఏం చేయాలా? దేవుడు మరి ఏ విధంగా మనం మీరు ఏం చెప్తున్నా చూడండి, సియోన్లో మౌనంగా ఉండటం నీకు స్థుతి చెల్లించుతాయే. సియోన్లో మనము మౌనంగా ఉండేవారిగా, నీకు పరిస్థితులు అర్థం కానప్పుడు మనం మౌనం అయిపోవాలా. మౌనంగా దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలా. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మన మీద చూడండి, ఇక్కడ ఉన్నవారు మరి దోషాలు మోపబడుతున్నాయేమో, అనవసరంగా నిందలు భరిస్తున్నారేమో. దోషాలు, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చితం చేయదు. కానీ నిజంగా దేవుడి సన్నిధికి వచ్చి
మన ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము ద్వారా మనకు విమోచన, మనకు పాప క్షమాపణ. ఈరోజు దావీదు అసలు నిజంగా ఏ పరిస్థితి వచ్చినా కానీ మొదటగా పరీక్షించుకునేది ఏంటంటే తన్ను తాను పరీక్షించుకుంటాడు, తన్ను తాను చూసుకుంటాడు. నేను ఎక్కడైనా తప్పు చేశానేమో, నేను ఎక్కడైనా ఎందుకు ఈ నింద వచ్చింది, ఎందుకు ఈ అవమానం వచ్చింది, నేనే ఎక్కడైనా తప్పు చేశానేమో, నా దోషాలేమో, నా పాపాలేమో అనుకుంటాడు. కానీ మనము ఎప్పుడు కూడా చూడండి ఏమనుకుంటాం, వాళ్ళ వలనే ఫస్ట్ లో మరి ఈ యొక్క పరిచర్యలోకి, ఈ జీసస్ మర్సిఫుల్ హోమ్ లోకి రాకమునుపు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తినే వాళ్ళు మారాలి, వాళ్ళు సరి చేసుకోవాలి, వాక్యం వింటే వాళ్ళకి వాక్యం అని అనుకునేదాన్ని. ఎప్పుడు కూడా అలాగే ఉండేది నా మైండ్ సెట్. కానీ అదంతా కాదు, నేను మారాలి, ఫస్ట్ నేను మారాలి, నేను సరి చేసుకోవాలి, ఎప్పుడు నేనే సరి చేసుకోవాలి. నేను సరి చేసుకుంటే దేవుడు మరి ఎదుటి వ్యక్తిని సరి చేస్తాడు, ఖచ్చితంగా సరి చేస్తాడు. ఈరోజు మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు. మనం ఇందాక చదువుకున్నాం చూడండి, మన దోషాలే మన పాపాలే ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తున్నాయి. మన ప్రార్థన ఆలకించకుండా అడ్డుగా ఉన్నాయి. ఈరోజు ఆయన సన్నిధిలోకి వెళ్దాం, ఒప్పుకుందాం, చెప్పుకుందాం, విడిచిపెడదాం. నీ ఆవరణంలో నివసించినట్లు, 4వ వచనం, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఆయన ఆవరణంలో నివసించినట్లు దేవుడు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవుడు ఏర్పరచుకోవాలా, ఆయన ఆవరణంలో నిలబడినట్లు నివసించే విధంగా నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఎవరు చూడండి, జకర్యా గ్రంథంలోనే ఒక మాట ఉంది, చదువుకున్నాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన యెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. చూసారా, దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ ఎవరికి ఇస్తాడు? ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తూ, దేవుడు మార్గం, యేసు ప్రభు మరి భూలోకానికి వచ్చి ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు, శాంతి మార్గం, సమస్తము తట్టుకొని తాలుకొని ఊర్చుకునే మార్గాన్ని. మరి నేను తప్ప వేరే మార్గం లేదంట కదా. ఆయన చూపించిన మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గాయకొని ఎడల, దేవుడు నీకు ఏం అప్పగించాడో దేవుడు నీకు, దాన్ని నువ్వు భద్రంగా గాయకుంటే అప్పుడు నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడవాడగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలబడే భాగ్యము, నిలిచిన భాగ్యము నీకు ఇస్తానంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం ఇందాక, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. దేవుడు ఏర్పరచుకోవాలా, దేవుడు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందాం. ఆయన మందిరంలోని మేలులు, ఎన్నో మేలులు ఉన్నాయి, దాచి ఉన్నాయి. వాటి వలన వాటిని మనం అనుభవించే విధంగా, వాటితో మనం తృప్తి పొందే విధంగా దేవుడు చేస్తాడు. అట్టి కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ ఆయన ఏర్పరచుకొని చేర్చుకున్న వారు ధన్యులు. నిజంగా ఎవరిని ఏర్పరచుకుంటాడంటే, ఎవరైతే ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గైకొనే వారికే, అటువంటి వారినే. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. భూదిగంతముల మాకు రక్షణకర్తవైన దేవా, మా రక్షణకు కర్తవైన దేవా, మనకు రక్షణకు కర్తవైన దేవా అని దావీదు అంటున్నాడు. ఆయన రక్షణకు కారణం, ఆయన కర్త. దేవా, నన్ను రక్షించేవాడు నీవే,
నిన్ను రక్షించువాడు దేవుడే, ఇంకా వేరే దేవుడు లేడు, ఇంకా వేరే మార్గం లేదు. మనం ఎంత లేట్ చేస్తే అంత ఆలస్యం అయిపోతుందండి. ఇంకా వేరే మార్గం అంటూ లేదు. నీ సమస్యకు పరిష్కారము నువ్వెక్కడెక్కడ తిరిగినా కానీ మళ్ళా చుట్టూ తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, మనకొక్కరికే కాదు భూదిగంతముల నివాసులందరికీ, ప్రతి ఒక్కరికి ఆశ్రయమైన దేవుడు ఆయన. దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడు. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై, చూడండి ఇక్కడ ఆయనంట పర్వతాలని స్థిరపరిచే దేవుడంట. ఒక పర్వతం ఎక్కుతేనే, ఒక పర్వతం, హిమాలయ పర్వతం ఎక్కుతేనే వాళ్ళు ఎంత ఫేమస్ అయిపోతారో, వాళ్ళు బాగా ఫేమస్ అయిపోతారు. కానీ నిజంగా అటువంటి పర్వతాలు, అంత పెద్ద పెద్ద పర్వతాలను కూడా స్థిరపరిచేవాడు ఎవడంటే దేవుడే. తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచేవాడు ఆయనే. ప్రతిదాన్ని కూడా స్థిరపరిచే దేవుడు ఆయనే. కాబట్టి నిజంగా ఆయన దగ్గరికి మనం వెళ్ళేవారుగా, ఆయన ఎదుట అంత పెద్ద పర్వతాన్ని ఎక్కితేనే వాళ్ళు ఎంతో ఫేమస్ అయిపోతారు. కానీ అంత పెద్ద పెద్ద పర్వతాలని స్థిరపరిచారు దేవుడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శక్తిని మనం చాలా తక్కువగా అంచనా ఇస్తూ ఉంటాం. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. సముద్రంలో ఘోషను, చూడండి, సముద్రంలో పైకి మరి అసలు రేగుతున్న అలలను మరి వాటన్నిటినీ అణుచువాడు ఆయన. తరంగములు అంటే మనకున్న మరి సమస్యలు కానీ అవి ఎలాంటి తరంగములుగా, ఒక రోర్ చేస్తున్నట్లుగా మన మీదకి, చూడండి అలలు ఎట్లా వస్తే పొంగి పొంగి వస్తూ ఉంటాయి, అట్లన్నిటినీ కూడా అణుచువాడు ఆయనే. నీ ప్రతి ప్రాబ్లం, నీ ప్రతి సిచ్యువేషన్ ని అణిచివేయగలిగే శక్తి అనుకుంది. ఆయన సృష్టిని, ఆయన మాట చాలండి. ఆయన శక్తిని మనం ఈరోజు చాలా తక్కువగా అంచనేస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడు ఆయన. జనముల అల్లరిని చల్లార్చే దేవుడు ఆయన. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడు ఆయన. నీ ప్రతి సమస్యను మరి మార్చగలిగే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఆయన ఎదుట మౌనంగా ఉండేవారిగా, మనకు ఏ వ్యాజ్యం ఉన్నా కానివ్వండి, దేవుని దగ్గరకు వచ్చి మన వ్యాజ్యం తీర్చుకుందాం రండి అంటాడు దేవుడు. ఏమున్నా కానీ దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని దగ్గరకు వెళ్దాం. నీకు అర్థం కాని సమయంలో మౌనంగా ఉందాం. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రం ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీ సూచన క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుతురు. దేవుడు చేసే ఆ కార్యాలను చూసంట భూదిగంత నివాసులు అందరూ కూడా భయపడ్డం అంటే ఆయన చూడండి ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడైతే దేవుడు మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు వాళ్ళని ఆరిన నేల మీద నడిపించుకుంటూ తీసుకొచ్చాడో ఆ వార్తను మరి రాహాబు అంటది, అక్కడ మాకు వణుకు పుడుతుందంటది. వణుకు, వాళ్ళకి దేవుడు చేసిన ఆ కార్యాలను వాళ్ళు కేవలం విని వాళ్ళలో ఒక భయము, వాళ్ళలో ఒక రెవరెన్స్. అందుకే మరి నా కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో మరి అడుగుతుంది, అక్కడ తను అడుగుతుంది. కాబట్టి నిజంగా నేటి వరకు వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నారని మరి అన్యులైనప్పటికీ కూడా మరి వాళ్ళకి అక్కడ నిలబడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు ఈరోజు దేవుడు చేసే సూచన క్రియలను చూసి దిగంత నివాసులు భయపడదు. ఎప్పుడు భయపడతారు తెలుసా? చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది. 28వ అధ్యాయము 10వ వచనం చూడండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడట చూచి నీకు భయపడుదురు. ఎప్పుడు భయపడతారు మనుషులు? మనకు ఎప్పుడు భయపడతారు తెలుసా? ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతూ మరి ముందుగానే జరగబోయే సంగతులను తెలియజేస్తున్నప్పుడు, చూడండి, అవి తీసుకెళ్ళి నువ్వు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళలో భయం పుట్టుకొస్తుంది.
వాళ్ళలో భయం పుట్టుకొస్తుంది, నువ్వంటే భయం వస్తుంది వాళ్ళకి. అంతేగాని నేనంటే భయపడాలి అని మనం అనుకుంటాం, కానీ మనం అంటే ఎవరు భయపడరండి. నీలో దేవుడు ఉంటేనే నువ్వు ఒక సియోనుగా ఉంటేనే నిన్ను చూసి ఇతరులు భయపడతారు. సమయలు మరి వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోయేవాళ్ళు. క్షేమమేనా, నువ్వు వస్తున్నావు, ఏదైనా క్షేమమేనా అని చెప్పి అక్కడ అడుగుతూ ఉండేవాళ్ళు. భయం, వస్తున్నాడు అంటేనే ఏం చెప్తాడో, ఏ సమాచారం తీసుకొస్తాడో అనొక భయం. ఈరోజు భూప్రజలందరూ యెహోవా నామమును పిలువబడి చూసి నీకు భయపడదురు. అలాగే ఈరోజు నిజంగా మనకు భయపడాలంటే, జనులు భయపడాలంటే మనం దేవునితో సంబంధం కలిగిన వారిగా, దేవుడు నీలో నివసించాలి, మనలో నివసించాలి. అప్పుడే నిజంగా మనకు ఒక గౌరవం. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులు భయపడదురు. ఉదయ సాయంత్రం ఉత్పత్తులు నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఉదయము సాయంత్రం ఉత్పత్తి, ఉదయము సూర్యుడు వచ్చిన వెంటనే ఎంత అసలు సూర్యుడు వచ్చాడు అంటే ఎంత సంతోషం, వెలుగొచ్చింది. మరి సాయంత్రం, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషంగా, అవన్నీ కూడా మరి ఇతరులకు సంతోషం ఇచ్చే విధంగా. ఈరోజు మనము ఇతరులను సంతోష పెట్టేవారిగా, నీ నుంచి మరి ఇతరులను మనము సంతోష పెట్టేవారిగా ఆ రకంగా మనం ఉండాలి. ఈరోజు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. మనము చూడండి, ఇతరులకు సంతోషకరంగా ఉండాలి, కానీ మనం బాధకి కర్తలుగా మనం ఉండద్దు. మన వల్ల ఇతరులు కూడా బాధపడేవారిగా, ఇతరులు కూడా దుఃఖపడేవారిగా అలా ఉండొద్దు. మనం అలా ఉండొద్దు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుడి నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవుడు భూమిని దర్శించి, సంఘాన్ని దర్శించి దాన్ని తడుపుచున్నాడు. దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు, దర్శనాల్ని పంపిస్తున్నాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు, ఆయన తడుపుతున్నాడు. దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. చూడండి, వాక్యం సెలవిస్తుంది, తన ప్రియుడు నిద్రించుచుండగా మరి ఆయనకి ఇస్తానంటున్నాడు. మహదైశ్వర్యం, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మరి దయచేస్తాడు దేవుడే. ఎప్పుడు? దేవుడు భూమిని తడుపుచున్నాడు. ఇక్కడ కింద ఉంటా చూడండి, 10వ వచనంలో, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు, దర్శనాన్ని పంపిస్తున్నాడు, స్వరాన్ని వినిపిస్తున్నాడు, ప్రత్యక్షతలు ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని తడుపుతున్నాడు. మనం ఎలా ఉండాలా? దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుని యొక్క నదిలాగా మనం ఉండాలి. ఒక నది చూడండి, ఎక్కడైతే ఎండిపోతుందో అక్కడ ఒక నది దగ్గర చెట్టు ఉందనుకోండి, అది ఎప్పుడు కూడా మరి అది ఎండిపోదు, దానికి నీళ్లు సమృద్ధిగా ఉంటాయి కదా. మనం ఒక నదిలాగా, ఎక్కడ ఎండిపోతే అక్కడికి మనము ఆ నీళ్లు చూడండి, ఒక ఎండిపోతున్న ఒక చెట్టుకి, ఒక చిన్న మొక్కకి కొన్ని నీళ్లు పోస్తే మరలా అది బలము పొందుకుంటది. మనం దేవుని నదిలాగా, అది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేస్తున్నావు. దేవుడు వాక్యాన్ని దయచేస్తున్నాడు, అతి శ్రేష్టమైన వాక్యాన్ని మనకు దయచేస్తున్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి, దేవుడు చూడండి, ఒక పొలము దున్నుతారు కదా, మరి ఆ మట్టంతా కూడా మెత్తగా అవ్వడానికి దాంట్లో ఉన్న మరి వేస్ట్ అంతా కూడా, మట్టి పెడ్డలను మరి అన్నిటినీ దున్ని మరి అది మెత్తగా చేస్తాడు. దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేస్తూ దేవుడు మన జీవితంలో కూడా వాక్యం ద్వారా ఏవైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి కఠినమైన మన హృదయాన్ని దేవుడు మెత్తగా చేస్తున్నాడు. వాక్యాన్ని పంపిస్తున్నాడు, నీళ్లతో తడుపుతున్నాడు. మన మెత్తటి మట్టిలాగా అటువంటి హృదయంగా దేవుడు మనం చేస్తున్నాడు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయించున్నాడు. అది మొలకెత్తగా చూడండి, అలా చేసిన తర్వాత దేవుడు మరి ఆ విత్తనము మన జీవితంలో మనం మొలకెత్తేవారిగా, అంటే
విన్న వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనము నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. మన విన్న వాక్య ప్రకారముగా మొలకెత్తడం అంటే వాక్య ప్రకారంగా నడుచుకోవడమే. మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. వాక్యం విన్నా కానీ వాక్యం చదివినా కానీ వేస్ట్, కానీ వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనము చూస్తాం. అలా ఎప్పుడైతే చూడండి మొలకెత్తుతామో, సంవత్సరమును నీవు దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నావు. చూసారా, మొలకెత్తినప్పుడు దేవుడు ఒక సంవత్సరాన్ని ఇస్తున్నాడు. ఒక సంవత్సరం ఇస్తున్నాడంటే మనం ఎలా ఉండాలా? ఒక దయా కిరీటంగా దేవుడు దాన్ని మనకు దయచేస్తున్నాడంటే మన జాడలు సారం వెదజల్లే వారిగా మనం ఉండాలి. అంటే మనం ఫుల్ అసలు అబండెంట్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో మనం చూపించేవారిగా. చూడండి, పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం కాదు. ఈ సంవత్సరంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం పొంగి పొరలే విధంగా అలా ఉంటున్నామా మనం ఈరోజు? మనం అలాంటి సాక్షి మనం చెప్పగలుగుతున్నామా? మనకు సమృద్ధిగా దేవుడు సమస్తము సమృద్ధిగా దయచేస్తున్నాడు అని మనం చెప్పగలుగుతున్నామా ఈరోజు? సంవత్సరం నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడులు సారం వెదజలుచున్నవి. ఇక్కడ ఇందాక మార్తమాంటి పాట పాడుతా ఉన్నారు కదా, లూకాసు వార్తలో ఆ మాటలు తీసుకున్నాం. 13వ అధ్యాయంలో 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. నాటాడు దేవుడు మనల్ని కూడా. పండ్లు వెతకడానికి వస్తే అంజూరపు చెట్టు మరి ఏమీ లేవు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యో, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు ముట్టకు ఈ సంవత్సరం ఉండని, ఇంకొక సంవత్సరం ఉండనియ్యా, నేను మరలా దాని చుట్టూ తవ్వుతాను, మరలా ఎరువేస్తాను, మరలా దేవుని వాక్యాన్ని పంపిస్తాను, దర్శనాలను పంపిస్తాను, ప్రత్యక్షతలను పంపిస్తాను, ఈ ఒక్క సంవత్సరం చూద్దాము, అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. చూసారా, ఈరోజు మనము మొలకెత్తే వారిగా మనం ఉంటున్నామా? అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి, పచ్చిక పట్లు మందులను వస్త్రం వరి ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. సృష్టి అంతా కూడా ఫలిస్తుంది. సృష్టి అంతా కూడా అన్నీయు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. కానీ నువ్వు నేను మరి ఎలా ఉంటున్నాం? మనమే ఈరోజు ప్రశ్నించుకున్నాం. దేవుడు ఇంకొక సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకు దయచేసి ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం? ఈ సంవత్సరం మనం ఫలించేవారిగా, మనం మొలకెత్తేవారిగా మనం ఉంటున్నామా? మనమే ఈరోజు ప్రశ్నించుకుందాం. ఈరోజు సియోనులో మౌనంగా నుండుట దేవునికి స్తుతి చెల్లించుటే. కాబట్టి పరిస్థితులు మనకు అర్థం కానప్పుడు చూడండి, మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మౌనంగా మనం ఎదురు చూసేవారిగా, కనికరించే వరకు. ఒక దాసి కనులంట తన యజమానురాలు కనికరించేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటుందంట. అలాగే ఈరోజు మనము దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగా, మౌనంగా ఆయన సన్నిధిలో ఎదురు చూసేవారుగా. మరి కీర్తనను బట్టి ఈరోజు సరిచేసుకుందాం. నిజంగా ఆయన ఆవరణంలో నిలబడి నివసించినట్లు దేవుడు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. దాన్ని ఈరోజు దేవుడు మనం ఏర్పరచుకొని చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన మార్గంలో నడుచుతూ, దేవుడు చూపించిన మార్గంలో నడుచుతూ, ఆయన అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడితే మనం ఆయన నిలబడే ఒక భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి మరి మాటలను బట్టి సరిచేసుకుందాం ఈరోజు. మరి కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. యెషయా 31వ అధ్యాయం 5వ వచనం. యెషయా 31:5.
పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ప్రార్థన చేసుకో. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా దేవ, పక్షులు ఎగురుచు తమ పిల్లలు కాపాడినట్లుగా నువ్వు తండ్రి యెరూషలేమునన్న మమ్ముల్ని ఇలా కాపాడుతానంటున్నావు తండ్రి. దేవా నీకు స్తోత్రం. విడిపిస్తానంటున్నావు, హాని చేయక తండ్రి తప్పిస్తానంటున్నావు తండ్రి. దేవా మరి తండ్రి అయ్యా నాయన, మా జీవితంలో మీరు ఇలా మమ్మల్ని కాపాడాలంటే, మరి ఇలా మమ్మల్ని విడిపించాలంటే, హాని చెయ్యకుండా ఉండాలంటే, తప్పించాలంటే మేమెలా జీవించాలి? దేవా నీకు స్తోత్రం. అయ్యా మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. వాక్యోపదేశం చేస్తున్న నన్ను మీరు మరుగుపరచు అయ్యా. నీ మాటలు అయ్యా ప్రతి బిడ్డకి అర్థం కావాలి. మేమే ఏ తప్పును సరి చేసుకుంటే అయ్యా ఇలాంటి కాపుదల మాకు వస్తుందో మా హృదయాలతో నువ్వు మాట్లాడు తండ్రి. మాకు అర్థమయ్యేలా చెప్పు తండ్రి. సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా 31:5 అండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఈ వారం ఇది కొత్త సంవత్సరంలో ఇది ఫస్ట్ వాక్యం కదండి మనకి. దేవుడు ఎంత మంచి ఆశీర్వాదం మనకి ఇస్తారంటున్నారు. ఇప్పుడు మనం పక్షులు చూసాం అనుకోండి. పక్షులు ఏం చేస్తాయి మనకు తెలిసినట్టుగా, అది పిల్లలు పెట్టక ముందు, గూడు కట్టుకోక ముందు, అంటే పిల్లలు పెట్టక ముందు గూడు కట్టుకుంటాయి. గూడు కట్టుకుని తర్వాత పిల్లలు పెట్టిన తర్వాత దాని మీదే ఎగురుతా ఉంటాయి. తండ్రి పక్షి కూడా దాని మీదే ఎగురుతా ఉంటాయి అన్నమాట. ఏదైనా భోజనానికి వెళ్ళినా దాని మీద ఎగురుతా ఉంటాయి. ఒకటి వెళ్తే ఒకటి అక్కడే ఉంటది. దాన్ని కాపు కాస్తా ఉంటాయి పిల్లల్ని, ఎందుకంటే చిన్న పిల్లలు కదా. వాటిని అక్కడక్కడే ఎదుగుతూ అది ఒకవేళ అది ఎగరాల్సిన పక్షులు ఎగరాల్సిన టైం వచ్చేసరికి ఏం చేస్తే దాన్ని బయటికి తోసి, ఆ గూడులోంచి బయటికి తోసి, అది ఎగురుతున్నప్పుడు పడిపోతున్నప్పుడు ఆ పక్షి వచ్చి కిందకు వచ్చి మళ్ళీ ఆ పడిపోతున్న పక్షిని మళ్ళీ దాని రెక్కల మీద పట్టుకుంటుంది. ఏదైనా పాములు ఏమైనా వచ్చినాయి అంటే వాటిని పొడిసి పొడిసి చంపేసి వాటి నుంచి కాపాడుతాయి. ఇలా ఏ హాని వచ్చినా, వేరే ఏ పక్షి ఏమైనా వచ్చినా వాటి నుంచి, ప్రతి హాని నుంచి కూడా ఈ చిన్న పక్షుల్ని తల్లి పక్షులు అట్లా అట్లా కాపాడుతూ ఉంటాయి. అయితే ఆ విధంగా పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని ఎట్లా కాపాడతాయో యెహోవా అంట మనకి సైన్యాలకే అధిపతి ఆయన. అన్ని అంటే సైన్యాలకు అధిపతి అంటే ఎంత బలమైన దేవుడు అండి ఆయన. ఆయన ఏం చేస్తాడంట, యెరూషలేమును అంటే మనం యెరూషలేముగా ఉండాలి. యెరూషలేం అంటే ఏంటి? అక్కడే కదా దేవుడి మందిరం ఉంది యెరూషలేములో. అలా ఈ రోజు యెరూషలేం అంటే సంఘాన్ని, క్రైస్తవుల్ని. ఈ రోజు మనం ఈ మెసేజ్ వింటున్నాం మనందరినీను. మనం యెరూషలేములాగా అంటే దేవుడు మనలో నివసించే ప్రజల్లాగా మనం ఉన్నట్లయితే ఎప్పుడూ దేవుడు మనలో ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు మనం యెరూషలేములాగా ఉంటాం. యెరూషలేం ఏం చేస్తాడంటే ఆయన కాపాడును. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రతి ప్రాబ్లం నుంచి, ఆర్థిక ఇబ్బందా కాపాడుతాడు, అనారోగ్యమా కాపాడుతాడు, తర్వాత ఇంకేదైనా గొడవలు వస్తున్నాయా, ఎవరైనా మన మీదకి పోట్లాటకు వస్తున్నారా, దాని నుంచి కాపాడుతాడు. అలా ప్రతి దాని నుంచి కాపాడుతాడు అనమాట. కాపాడుతూ దాన్ని విడిపించును. ఆల్రెడీ మనకి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాం అనుకోండి, ఆ ప్రాబ్లంలో నుంచి ఏ బంధకంలో ఉండిపోయామో దాని నుంచి విడిపిస్తాడు. ఏ చెరలోకి వెళ్ళిపోతున్నామో, ఒక్కొక్కసారి మనమే తెలియకుండా చెరలోకి వెళ్ళిపోతాం, దానిలో నుంచి విడిపిస్తాడు. అయితే దానికి హాని చేయక ఇంగ్లీష్ లో అయితే హీ విల్ పాస్ ఓవర్ ఇట్ అని అంటుంది. అంటే మనల్ని కనుక అసలు అయితే మనకి అది శిక్ష రావాలి. పాపము వల్ల వచ్చు జీతం మరణము, శిక్ష రావాలి. అయితే మనం అలాంటి రావాల్సిన శిక్ష కూడా దేవుడు ఇది హాని చేయటం ఎందుకులే, వద్దులే అని తప్పిస్తాడనమాట. తప్పించి ఏం చేస్తాడు, దాని నుంచి హాని చేయక తప్పించుచుండును. అసలైతే మనం డిజర్వింగ్ దానికి, ఆ ప్రాబ్లం మన లైఫ్ లో రావాలి, అయినా సరే దేవుడు మనం తప్పిస్తాడంట.
ఇప్పుడు చూడండి ఏం చేస్తాడంట, ఆయన కాపాడుచు విడిపించును. మనం ఏమైనా ప్రాబ్లంలో పడిపోతే దానిలోంచి విడిపిస్తాడనమాట. ఇంకా దాన్ని హాని చేయక తప్పించుచుండును, మనకి హాని రాకుండా తప్పిస్తాడు. అయితే మరి మరి ఇలా మన జీవితంలో జరగాలి, మనకి దేవుడు ఎప్పుడు కాపుదలు ఇవ్వాలి, ఎప్పుడు కాపాడాలి అంటే మనకి ఏదో చాలా ఇబ్బందులు వస్తాయి, తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి, దాని నుంచి కాపాడాలి అంటే, తప్పించాలంటే. ఈ మధ్య కాలంలో నేను మా మా ఫార్మసీకి, అంటే మాది చిన్న ఫార్మసీనే, దానికి ఒక లైసెన్స్ తీసుకున్నాం అనమాట. లైసెన్స్ తీసుకుంటే ఒక అతను మధ్యవర్తిగా నిలబడి ఇంకొక అమ్మాయి దగ్గర సర్టిఫికేట్ ఇప్పించాడు మాకు. ఇప్పిస్తే ఆ సర్టిఫికేట్ తోటి మేము ఆ ఫార్మసీకి లైసెన్స్ తీసుకున్నాం. అతను ప్రతి సంవత్సరం అసలు మామూలుగా మార్కెట్ ప్రైస్ ఇంతనైతే ఒక 10,000 అయితే అతను 20,000 ఇవ్వండి, లేకపోతే మీకు వద్దంటే మానేసేయండి అని చెప్పేసి గట్టిగా అతను అరవటం కానీ, లేకపోతే మమ్మల్ని భయపెట్టేస్తున్నాడు అనమాట. భయపెట్టేస్తుంటే మా వారు అదికి ఎందుకులే అనవసరంగా, సరే ఎంత అడిగితే అంత ఇచ్చేసేయి అని హెరాస్మెంట్ ఎక్కువైపోయింది అతనితో. ఇప్పుడు 5, 7, 8 years నుంచి మామూలుగా మార్కెట్లో అందరూ 45,000 ఇస్తే అతను 70,000 అడుగుతాడు. ముందు నుంచి హ్యారెస్ చేస్తా ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఇంతకీ ఫార్మసీకి చెక్ చేయడానికి వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడేమో అమ్మాయి ఏది పోనీ అంటే అమ్మాయి రాలేదు, అమ్మాయి అమెరికాలో ఉంది అంటాడు. ఆ ఫార్మసిస్ట్ ఎక్కడ, అసలు చెక్కింగ్ వచ్చినప్పుడు వాళ్ళు రావాలి, కానీ అమ్మాయి అది లేదు, ఇక్కడ లేదు, అమెరికాలో ఉంది, మీరు ఎలాగైనా సెటిల్ చేసుకోవాలి దాన్ని అంటాడు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తున్నారు, మా దగ్గర నుంచి 15,000, 20,000 అట్లా మా దగ్గర తీసుకున్నారు. సంవత్సరానికి 2 సార్లు వచ్చి 2 సార్లు వాళ్ళు 15,000 తీసుకుంటే మాకు 30,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ అసలు మామూలుగా ఇవ్వాల్సిన దానికంటే అతను ఎక్కువ తీసుకుంటున్నాడు అనమాట మా దగ్గర. అన్ని విధాలుగా నష్టపోతున్నాం, దీనిలో చిక్కుపడిపోయాం. నేను చేస్తా, దేవా ఇతని నుంచి నన్ను కాపాడు, దేవా ఈ అబ్బాయి ఈ మధ్యవర్తి నుంచి నన్ను కాపాడు. అతను ఏమన్నా సరే గట్టిగా మాట్లాడటం, జడిపించటం ఇలాంటివి చేస్తున్నాడు. ప్లీజ్ నన్ను కాపాడదేవా, ప్లీజ్ నన్ను కాపాడదేవా అని ప్రార్థన చేస్తా ఉన్నాను. చేస్తా ఉంటే అయితే నాకు నేను అడిగాను అనమాట, సరే ఇప్పుడు ఆ లైసెన్స్ పర్సన్ మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని. ఏం ఖర్చు కాదు అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఇంకొకరు ఎతుకుదాం, మరి కరెక్ట్ వాళ్ళు దొరకాలి, వాళ్ళు మనకి అవైలబుల్ గా ఉండాలి, సూటబుల్ గా ఉండాలి అనుకుంటే ప్రార్థన చేస్తా ఉన్నాను. చేస్తా ఉంటే డోంట్ వరీ అంటున్నారు. అంటే నా దగ్గరికి వచ్చిన ఒక రెప్ని అడిగాను అనమాట, ఎవరికి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే, ఆ దగ్గరలోనే ఉంది మేడం ఒక అమ్మాయి, ఆ అమ్మాయి లైసెన్స్ ఉంది, అమ్మాయి హౌస్ వైఫ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అన్నాడు. సో అట్లా వెంటనే మేము అది అసలు ఆ చేంజ్ ఓవర్ టైంకి వచ్చేసరికి, వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన టైంకి వచ్చేసరికి ఈ అమ్మాయి దొరికింది, ఈ అమ్మాయి లైసెన్స్ దొరికింది. వెంటనే మేము చేంజ్ చేసుకోగలిగాము. ఇప్పుడు అప్లై చేసాము, అది చేంజ్ అవుతుంది. అతను కాల్ చేశాడు, ఇప్పుడు మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అంటున్నాడు. అంటే నేను ఇంకా సరే సార్, మేము ఇంకొక లైసెన్స్ ఉన్న అమ్మాయిని, సర్టిఫికేట్ ఉన్న అమ్మాయిని పెట్టుకుంటాంలేండి అన్నాను. అంటే మనం మీకు దొరికిందా అన్నాడు. దొరికింది, మీరు పెట్టేసుకుంటున్నాం, పేపర్స్ మార్చేస్తున్నాము అని చెప్పాను. అతను షాక్ అనమాట. అతను అనుకున్నాడు మాకు మనుషులే దొరకరు అనుకున్నాడు. కానీ ఆ టైంకి దేవుడు ఆ మనిషిని నాకు అసలు అట్లా పరిచయం చేయటం, అబ్బాయి రావటం, ఆ రెప్పు నాకు చెప్పటం, అన్ని దేవుడి ఏర్పాట్లు అన్ని అరేంజ్ చేశాడనమాట. అది అన్ని చేంజ్ ఓవర్ అవ్వటం, ఇవంతా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్ని సంవత్సరాలు అతనితోటిగా బాధపడుతున్నాను నేను దేవా ఇతని చేతిలో నన్ను విడిపించు అనగానే దేవుడు విడిపించాడు. అలా మనం ఎవరో ఒకరి చేతుల్లో మనం అట్లాగా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ, మనల్ని హ్యారెస్ చేస్తూ ఉండొచ్చు, మనకి బాధ పెడుతూ ఉండొచ్చు, వాళ్ళ చేతుల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు, ఇంకా మనకు కాపాడుతాడు. అసలైతే మనకు హాని చేయక, అసలు మన మీద హాని శిక్ష రాకుండా కాపాడుతాడంట. మరి ఇలాంటి కృప ఈ సంవత్సరం అంతా మన దేవుడు మన ఇంటి మీరంతా ఎగురుతూ, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఉండి, అక్కడ మనకు కష్టం రాకుండా, ఏదైనా వచ్చినా సరే కాపాడి, ఎవరన్నా మన ఇబ్బంది పెడితే దాన్ని తప్పిస్తా ఉంటే, ఎంత మనకి రోడ్డు మీద వెళ్తున్నాం, ఏ యాక్సిడెంట్ జరగకుండా మనం కాపాడాడు అనుకోండి. లేకపోతే అంత ఇప్పుడు దగ్గులు, జలుబులు, ఏదైనా జబ్బులు వస్తున్నాయి, వాటిని మనకు రాకుండా కాపాడాడు అనుకోండి. ఎంత ధన్యత కదా, మనం ఎంత సుఖకరంగా జీవించగలం. అయితే ఇలా మనం ఉండాలంటే ఇంకా ఏమంటున్నాడంటే, మీకా 4:8 మందల కాపురమా, సియోను కుమార్తె పర్వతమా,
మునుపటిలాగను యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. మనం మందలకు గోపురమా. ఇదివరకు రోజుల్లో ఆ వాచ్ టవర్స్ అని ఉండే అనమాట, గోపురాలు. ఏం చేసేవాళ్ళంటే దాని పైకి వెళ్ళి ఆ ఈ అంటే వాచ్మెన్ అందరూ కూడా ఆ దాని పైకి వెళ్ళి కూర్చుని ఉండేవాళ్ళు, చూస్తా ఉండేవాళ్ళు అనమాట ఆ గోపురంలోకి. అయితే అంతటికంటే ఎత్తైన స్థలం అది. అక్కడికి వెళ్ళి చూస్తా ఉంటే ఎట్నుంచి శత్రువు వస్తున్నాడా అని చూస్తా ఉండేవాళ్ళు. చూస్తుంటే ఎట్నుంచైనా వాళ్ళకి శత్రువు గాని హాని గాని కనిపిస్తుంది అనుకోండి, వాడు పరిగెత్తుకెళ్ళి అక్కడి నుంచి రాజుగారికి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. అయితే వచ్చే ఏ హాని జరుగుతుందో, ఎవరైనా సైన్యం వస్తుంది, వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అంతా చూసుకుని ఈ రాజుగారు రెడీ అయిపోయేవాళ్ళు అనమాట. అయితే ఈ రోజు మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మందలకు గోపురమా, అంటే కనిపెట్టుకునే వాళ్ళారా అని. మనం ఏం చేయాలండి? కనిపెట్టుకునే వాళ్ళలాగా. ఎవరంటే ఎట్నుంచి మనకు ఆపద పొంచుతుంది, ఎవరి జీవితంలో కష్టం వస్తుంది అని, ఎవరి జీవితంలో ఎలాంటిది జరుగుతుంది. సిస్టర్ గారి కీర్తనలో చెప్పారు కదా, మనం దేవుడి దగ్గర కనుక బాగా మంచి సంబంధం కలిగి దేవుడి దగ్గర మనం రోజు ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటూ ఈ రోజు నేను ఏం చేయాలంటే దేవుడు మనకి ఎవరికి ఏ ప్రాబ్లం రాబోతుందో వాళ్ళకి ఆ విషయం మనకు చెప్తారు. మనుషుల గురించి మనకు చెప్పినప్పుడు అప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు మనం చూస్తే, ఇప్పుడు చెప్పినట్టు సమయాన్ని చూస్తే భయపడిపోయేవాళ్ళు. ఆ ఊరు అంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు భయపడిపోయేవాళ్ళు, నువ్వు సమాధానంగా వస్తున్నావా కోపంగా వస్తున్నావా అయ్యా అని. అలా ఒక ప్రవక్త వెళ్తున్నాడంటే ఆ రోజుల్లో భయం వచ్చేసేది. అంత సన్నిహిత సంబంధం మనకి దేవుడితో ఉండి, మనం అట్లా గోపురం లాగా ఉన్నతమైనటువంటి పర్వతం లాగా మనం, అంటే మన ప్రార్థన బాగా తగ్గింపుతో ప్రార్థన మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడు? మనం సీయోను కుమార్తె పర్వతమా, సీయోను ఎప్పుడు దేవుడు మనలో ఉండాలి. మనల్ని దేవుడు కోరుకున్నాడు కనుక ఎప్పుడు దేవుడు మనలో ఉండాలన్నమాట. అలా మనం ఉన్నతమైన ప్రార్థన మనం చేసినట్లయితే మునుపటి వలే యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. అంటే మనకి మనుషులు మన దేవుడు మనకి అప్పగిస్తాడనమాట. వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళని ఏలటానికి, వాళ్ళకి మన దేవుడిచ్చిన మాటలు మనం చెప్పినట్లయితే, మనకి అంటారు కదా రెవల్యూషన్ లో, కుండను పగలగొట్టినట్లుగా మనం ఏం చేస్తాం? ఒక మాట చెప్తే, మనందరం కూడా ఈ బోధలోకి వచ్చినప్పుడు ఫస్ట్ లో వాక్యం చెప్పినప్పుడు మనం కూడా, ఇప్పుడు కూడా చాలా సార్లు వాక్యం చెప్పినప్పుడు మనకే చెప్పారని మన హృదయం పగిలిపోయి, అయ్యో నిజమే దేవా, నేనే దేవా తప్పు చేశాను దేవా, ఇక్కడ తప్పు చేశాను దేవా అని మన హృదయం పగిలిపోయి అట్లా మనం బాగా దుఃఖంతో క్షమాపణ అడుగుతాం కదా దేవుడిని. అలా మనం చెప్పే మాటలతోటి ఎంతో మందిని మనం అట్లా దేవుడి వైపు తిప్పగలుగుతాం. అది ఎవరు? క్రైస్తవులే, యెరూషలేములో ఉన్న వాళ్ళని. యెరూషలేము కుమార్తె మీద మనకేమవుతుందంట? ప్రభుత్వం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అంటే మన కింద, అంటే మనం చెప్తే వీళ్ళు ఏం చెప్తారు, ఏ బాధ చెప్తారు, ఏ మాట చెప్తారు, ఈ సిస్టర్ గారు వచ్చి చెప్తే కరెక్ట్ గా అవుతుంది అని మన కోసం ఎదురు చూసే ప్రజల్ని, మన కోసం దేవుడు ప్రజల్ని ఏర్పాటు చేస్తాడంట. మనల్ని కాపాడుతాడు, మళ్ళీ మనకి ఇంకా ఆధిపత్యం కూడా ఇస్తాడంట. ఎప్పుడండి? మనం ఇట్లా సీయోను కుమార్తె పర్వతములాగా, మందల గోపురం లాగా, కనిపెట్టుకునే వాళ్ళలాగా. ఏంటి దేవా మరి ఈ సంగతి ఏంటి అని చెప్పేసి, నన్ను ఈ రోజు ఏం చేయమంటావు అని చెప్పేసి రోజు కనుక మనం అడిగినట్లయితే ఎలా చూపిస్తాడు దేవుడు. నేను దేవుడికి చెప్పాను, మరి దేవుడు నాకు కళలు వస్తాయి. వచ్చినప్పుడు నేను దేవుడికి చెప్పాను, దేవా నాకెవరైనా కళ్ళలో వాళ్ళ ముఖం కనిపించి వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్తే నేను వాళ్ళకి వాక్యాలు అవి తీసుకుని వాళ్ళకి చెప్తాను. వాళ్ళ ముఖం కనిపించలేదు కానీ వాళ్ళ పేరే వినిపించింది, అంటే ఒక మనిషిలా కనిపించారు వీళ్ళు అని తెలుస్తుంది, కానీ వాళ్ళ ఫేస్ అది కాదు అన్నప్పుడు అయితే గనక వాళ్ళకైతే గురించి అయితే నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి నేను దేవుడికి చెప్పాను అనమాట. అట్లా చెప్తే నాకు ఇప్పుడు ఎవరైనా కల్లోకి వచ్చారంటే వాళ్ళ ఫేస్ కనిపించిందంటే దేవుడు ఆ విషయం ఏం చెప్తున్నారో నేను వాళ్ళకి వాక్యాలు తీసుకుని దాన్ని బట్టి ఎలా అంటా, నువ్వు ఇట్లా తప్పులో ఉన్నావంట, లేకపోతే ఇది జరగబోతుందంట అని ఏదో ఒకటి చెప్తా ఉంటాను. అయితే మా స్టాఫ్ ఒక అమ్మాయికి ఒకసారి అమ్మా నీకు అని చెప్పేసి ఏదో ఒక విషయం చెప్పానమాట, నువ్వు కల్లోకి వచ్చావు నాకు అని చెప్పేసి చెప్తే చాలా సార్లు తను బాగా దుఃఖపడుతున్నప్పుడు దేవుడు నాకు వెంటనే చూపిస్తాడు అమ్మాయి విధవరాలు. తర్వాత ఇంకొకసారి ఊరికే చూపించాడు అనమాట. ఎందుకు నువ్వు నాకు కల్లోకి వచ్చావు ప్రమీల ఇట్లా అని చెప్పేసి చెప్తున్నాను. చెప్తుంటే వాళ్ళ అత్తగారు చనిపోయారు ఆ వారం.
మేడం మీరు మాట్లాడారు మేడం, ఇట్లా కనిపించానని చెప్పారు మేడం, అంతలోకి ఆ వీకే మా మదర్లో చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తనకి నేను ఇప్పుడు ఇంకొకసారి నువ్వు నాకు కనిపించావు అనగానే అమ్మాయి భయం వచ్చేసింది. అమ్మో ఇప్పుడు ఏమవబోతుందో, ఏం చెప్తున్నాడో దేవుడు అని చెప్పి. అట్లా దేవుడు మనకి మనుషుల మీద ప్రభుత్వం ఇస్తాడనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పేసి వాళ్ళ జీవితంలో జరగబోతని దేవుడు మనకి చెప్తాడు. దాన్ని మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఆ విషయం విన్నప్పుడు భయం వేస్తుంది, వెంటనే లోబడే వాళ్ళలాగా ఉంటారు. అయితే మరి మనల్ని దేవుడు కాపాడాలి, మనం తప్పించాలి, మరి మనకి ఇట్లాంటి ఆధిపత్యం ప్రభుత్వం ఇవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇది నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనం. ఏమని చెప్తున్నాడు? ఇది ఫస్ట్ పస్కా వాళ్ళు ఎట్లా ఆచరించారో దాని గురించి చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలు అందరికీ చెప్తారు, మీరు ఇశ్రాయేలు సర్వజనము సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లను మేక పిల్లను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. వాళ్ళు ఏం చెప్పారండి? ఫస్ట్ పస్కా అప్పుడు మోషే అందరికీ చెప్తాడు, మీరందరూ కూడా 10వ తారీఖున ఈ నెల అంటే ఇది ఈ నెల మీకు ఫస్ట్ మంత్ లాగా, ఈ నెల 10వ తారీఖున మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క కుటుంబానికి మీరు ఒక్క పూటకి ఎంత తినగలరు, ఎంత మాంసం మీకు సరిపోతుంది అంత గొర్రె పిల్లని తీసుకోండి. ఒకవేళ ఒక కుటుంబం చిన్నదనుకోండి, అప్పుడు మీ పక్క వాళ్ళతో అది షేర్ చేసుకోండి. షేర్ చేసుకుని ఎంత సరిపోతుంది అంత గొర్రె పిల్లని తీసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ ఇంటి గుమ్మాల మీద వేయాలన్నమాట. ఓకే, గుమ్మం మీద వేసేసి తర్వాత దాన్ని మీరు దాన్ని కాల్చి అది ఆ మాంసాన్ని ఆ రాత్రి ఏంటి మరి ఫుల్ గా డ్రెస్ వేసుకుని మనం భోజనం చేసేటప్పుడు రిలాక్స్డ్ గా మామూలు క్యాజువల్ క్లోత్స్ వేసుకుంటాం కదా, అలా కాదు, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఎట్లా మీరు రెడీ అవుతారో అలాంటి ప్రయాణ బట్టలు వేసుకుని దాన్ని ఏం చేయాలి, మీరు ఆ మాంసాన్ని తొందరగా తినాలి. ఇంకా ఏంటి ఈ బిటర్ హెర్బ్స్ తోటి చేదు దీంతో తినాలి. ఇంకా ఇది పులైన రొట్టెలతోటి మీరు ఈ మాంసాన్ని తినాలి అని చెప్పేసి వాళ్ళు ఆ రాత్రి అట్లా మాంసాన్ని తిన్న తర్వాత ఆ రాత్రి ఏం చేశాడు దేవుడు, మీరు 14వ తారీఖున ఇలా చేయండి. ఆ జంతువుని మీరు పెట్టుకుని 14వ తారీఖున ఈ నెల 4 రోజులు మీ ఇంట్లో ఉంచుకుని ఆ తర్వాత దాన్ని ఇట్లా వధించి ఇలా మీరు అందరూ తినాలి. ఆ రాత్రి ఏం చేస్తాను నేను, ఈ రోజు ఆ రాత్రి మరణదూత మీ ఇశ్రాయేలు క్యాంప్ అంతట్లో 4 ఇళ్ళన్నిటిని దాటి ఐగుప్తుకి వెళ్తుంది. ఇశ్రాయేల్ ఇల్లంతా దాటినప్పుడు ఎవరి ఇంటి మీద గుమ్మం మీద అయితే రక్తం ఉందో ఆ మరణదూత ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఎవరి గుమ్మాల మీద ఆ రక్తం లేదో ఆ ఇళ్లలోకి వెళ్ళి ఫస్ట్ బోర్న్ ఎవరైతే తొలిచూలి, ఆ ఇంట్లో తొలిచూలి పిల్లలైనా ఆ ఇంట్లో తొలిచూలి జంతువులైనా అందరినీ ఆ మరణదూత హతమార్చేసింది. ఒక్క రాత్రిలో ఐగుప్తు అంతట్లో అందరిలో ఏడుపు, ఇశ్రాయేల్ ఇంట్లో ఏ ఒక్కరింట్లో ఒక్క మరణం లేదు. అలా దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలుకి ఐగుప్తీలకి ఒక డిఫరెన్స్ చూపించాడు అనమాట, ఒక తేడా. నా ప్రజలు నేను ఇట్లా కాపాడుతాను. మనకి ఇది చెప్తున్న 1వ వాక్యంలో చెప్పాడు కదా, హీ విల్ పాస్ ఓవర్ ఇట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అయితే దానికి హాని చెయ్యక కాపాడుచు తప్పించును. అలా మనకి ఏం చేస్తాడు, ఆ రోజులో అందరు ఎవరైతే రక్తాన్ని వాళ్ళ గుమ్మాల మీద వేసుకున్నారో వాళ్ళందరికీ మరణం రాలేదు. అయితే ఈ వాక్యాన్ని ఈ పస్కా వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో ఈ రోజు మనకు చెప్తున్నాడు దేవుడు. అంటే కొత్త నిబంధనలో మనం పస్కాని మనం ఆచరించాలి. ఈ సంవత్సరం పస్కా అంటే, కొత్త నిబంధనలో పస్కా అంటే ఏంటి? కొత్త నిబంధనలో మనం 1 కొరింథీ అండి 5వ అధ్యాయం తీద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం తీసినట్లయితే మన పండుగను ఎట్లా ఆచరించాలంట, మన కోసం మనం పండుగని ఈ పులియని పిండి లేకుండా, పులియని పిండి అంటే పొలవటం అంటే దుష్టత్వం
చెడుతనం అన్నమాట. అది లేకుండా మనం ఆచరించాలంట. మన జీవితంలో 8వ వచనం 1 కొరింథీ 5వ అధ్యాయం 6 నుంచి చదువుకున్నట్లయితే, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా? మీరు పులియని పిండి లేనివారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులియని పిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన పస్కా పశువు క్రీస్తును పస్కా పశువు వధింపబడెను. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు ఆల్రెడీ శిలువ మీద మరణించారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? మన పాపాలని, ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ వెంటనే దేవుడు వచ్చేస్తున్నాడు, దేవుడు రాకడ వస్తుంది, లేదా దేవుడు ఉగ్రత వస్తుంది అని ఎప్పటికప్పుడు మన పాపాలు క్షమాపణ అడగాలన్నమాట. మన మీద దేవుని రక్తం కనిపించాలి. దేవా నన్ను క్షమించు, ఈ పాపాలకు క్షమించు, ఈ పాపాలకు క్షమించు, ఈ పాపాలకు క్షమించు అని ఎప్పటికప్పుడు మనం క్షమాపణ అడిగితే మన మీద అట్లా మరణదూత అటు వెళ్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది? మన మీద దేవుని రక్తం కనిపిస్తుంది. అప్పుడు మనం తప్పించబడతాం, మనకు హాని రాకుండా ఉంటుంది. హాని రాకూడదంటే ఎట్లా ఉండాలండి? ఎప్పటికప్పుడు మన తప్పులు ఒప్పుకుంటా ఉండాలి. మనం తెలిసి చేసిన తప్పులు, తెలియకుండా చేసిన తప్పులు ఎప్పటికప్పుడు ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఆ మరణదూతగా మన మీద యేసుక్రీస్తు వారి రక్తం కనిపిస్తుంది కనుక మనం తప్పించబడతాం, హాని మనకు రాదు. 8వ వచనం, గనుక పాతదైన పులియని పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులియని పిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునైన పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. దుర్మార్గత, దుష్టత్వము ఇవి మనలో ఉండకూడదంట. దుర్మార్గత అంటే ఈ లోకానుసారంగా, సాతానానుసారంగా మనం చేయకూడదు. అంటే దుర్మార్గత అంటే ఏంటి? ఎవరైనా కోపపడటం మంచి మార్గమా, దుర్మార్గమా? ఎవరైనా మనకు అన్యాయం చేస్తే తిట్టడం, వాళ్ళతో గొడవ పడటం దుర్మార్గత లేకపోతే మంచిదా? కదా, ఇవి మనలో ఉండకూడదు. కోపం పెట్టుకోవటం గాని ఇవన్నీ దుర్మార్గత. సాతాన్ని గర్వించటం గాని, లేకపోతే అహంకరించటం గాని, ఎవరినైనా చూసి ఈర్ష్య పడటం కానీ, గొడవలు పెట్టుకోవటం కానీ, ఒకరితో ఒకరు విడిపోవటం కానీ, ఇవన్నీ కూడా లోకానుసారంగా నడవటం, ఇవన్నీ దుర్మార్గత. కొట్టిన వాడిని కొడతాను అని అనుకోవటం దుర్మార్గత. ఈ దుర్మార్గత, దుష్టత్వమును పిండిని కాకుండా ఇది మనలో ఎప్పుడు ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటండి? మన పులిసిన పండిని కొంచెమైన ముద్దంతియో పులిచేయని మీరు ఎరుగరా? ఎక్కడ మనలో దుష్టత్వం వస్తుందో, ఎక్కడ మనలో ఇట్లాంటి ఈ చెడుతనం వచ్చేస్తుందో వెంటనే దుర్మార్గత, దుష్టత్వం వెంటనే తీసేసుకోవాలి. మనం తీసేసుకుని నిష్కపటమును, మన దగ్గర కపటం అనేది ఉండకూడదు మనసులో. అంటే పైకి ఒక మాట, కింద లోపల ఒక మాట. లేకపోతే దేవుడు చెప్పింది సరే ఇది అయ్యేదాకా కపటంగా మనకి ఈ ఆశీర్వాదం వచ్చే వరకు ఇట్లా చేస్తాను, తర్వాత మానేస్తాను. ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఇట్లా ప్రార్థన చేస్తాను, నాకు పనులు అయ్యే వరకు ప్రార్థన చేస్తాను, తర్వాత చేయను అని అనుకున్నట్లయితే గనక తర్వాత చూసుకుందాంలే. ఇవంతా కపటం. నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. మనం ఇట్లా ఈ కపటం లేకుండా సత్యముతో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో అలా, సత్యం అంటే ఆయన యేసుక్రీస్తు వారే, సత్యం అంటే యేసుక్రీస్తు వారు అంటే ఆయన ప్రేమ. మరి అలా ప్రేమించగలిగేలాగా మనం ఉండాలి. ఈ రోజు మరి మనం తప్పించబడాలంటే మనలో ఈ దుష్టత్వము, దుర్మార్గత ఉండకూడదు, నిష్కపటమును సత్యమును ఉండాలి. ఈ మధ్య కాలంలో నాకు ఒక అనుభవం అయిందనమాట. ఏంటంటే నాకు తెలిసిన కుటుంబంలో ఏదో వాళ్ళకి ఏదో చిన్న ఒక గొడవ అవుతుంది. అయితే ఆ గొడవకు రీజన్ ఏంటో నాకు తెలిస్తే ఆ అమ్మాయి భార్య భర్తల్లో, ఆ భర్త వేరే దేశంలో ఎక్కడికి వెళ్ళి ఆయన చాలా సంపాదించారనమాట. సంపాదించినంతా పంపిస్తా ఉన్నారంట. పంపిస్తా ఉంటే ఆయన ఇప్పుడు వాపస్ వచ్చేస్తే ఇప్పుడు సరే, ఇప్పుడు చాలా అంటే ఎక్కువ మొత్తం అనమాట, కోట్లు అట్లా పంపించాను కదా, ఏది ఆ డబ్బులు? ఇప్పుడు మరి నేను వచ్చేసాను కదా, డబ్బు కావాలి కదా, ఏది ఆ డబ్బులు అంటే ఆవిడ బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసిందంట ఆ డబ్బులంతా. ఇప్పుడేమి ఏమీ లేదు. అదేంటి అంటే ఇప్పుడు మరి అడుగుతారు కదా, ఏంటి ఇంత డబ్బు ఎట్లా ఖర్చు పెట్టేశావు అని. వాళ్ళు బాగా లావిష్ గా ఉండి ఖర్చు పెట్టేశారంట. అటు తిరిగి ఇటు తిరిగి హాలిడేస్ అని అవి ఇవని చెప్పి ఎట్లాగో ఖర్చు అయిపోయింది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి దాని గురించి, ఇప్పుడు నువ్వు పోనీ ఏం చేసావో లెక్క చెప్పి అంటున్నాడు. అయితే దాని గురించి వాళ్ళ ఇంట్లో బాగా గొడవలు జరుగుతున్నాయి. అవి మాకు తెలిసిందనమాట. తెలిసి వాళ్ళ ఇంట్లో ఇట్లా గొడవలు జరుగుతున్నాయి. అయితే నాకు
అనిపించింది. అయ్యో, అంత డబ్బులు ఇంత కష్టపడి ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికో వెళ్ళి కష్టపడి పంపిస్తే అలా ఖర్చు పెట్టేస్తే ఎవరికైనా బాధేస్తుంది కదా. ఆ అది ఆవిడ చేసింది ఇట్లా, ఇది రైట్ కాదు కదా అని నాకు ఆ అమ్మాయి అంటే ఒక లాంటి తిరస్కార భావం వచ్చేసింది అనమాట. మళ్ళీ దానికి గొడవ పడటం అని చెప్పేసి తిరస్కార భావం వచ్చేసింది. వచ్చేస్తే అది తిరస్కారం వచ్చింది, ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది అని కూడా నాకు తెలియదు. గ్రహించలేకపోయాను నేను. అయితే ఆ వారం నాకు వాక్యాలు తీసుకుంటూ ఏ వాక్యం చదవమంటారు, ఏ చాప్టర్ చదవమంటారని నేను శ్రీదేవి గారు ఎప్పుడు ఇవ్వగలిగితే అప్పుడు ఈ రోజు 4 చాప్టర్స్ ఇవ్వండి, అవి చదువుతానని చెప్పేసి శ్రీదేవి గారి దగ్గర తీసుకుంటాను. దానిలో నాకు 1 కొరింథీ 13 అధ్యాయం వచ్చింది. నేను అనుకుంటే ఎవరిని నేను ప్రేమించట్లేదు, ఏంటి 1:13 ఇచ్చాడు, 1 కొరింథీ 13 ఇచ్చాడు దేవుడు, ఎవరిని ప్రేమించట్లేదు అంటే ఈ అమ్మాయి నాకు గుర్తొచ్చింది అనమాట. ఓ, నేను ప్రేమించట్లేదు అనమాట అని. అయ్యో దేవా, ఈ అమ్మాయి అలా నిజంగా ఆలోచిస్తే బాగా నేను నా హృదయాన్ని నేను తవ్వుకుంటే నాకు ఎట్లా అర్థమైందంటే, ఆ అమ్మాయి ఇట్లా ఎంత డబ్బులు పాడు చేసేసిందని నాకు మనసులో, పాపం ఎంత కష్టపడితే ఆ అమ్మాయికి ఆయన అన్ని అంటే డబ్బులు సంపాదించగలిగారు, అసలు అట్లా అంతా కూడా లెక్క లేకుండా ఎట్లా వేస్ట్ చేస్తారు అని అప్పుడు నేను ప్రార్థన చేశాను అనమాట. ఏమనంటే, దేవా, నిజంగా నేను కూడా పని చేయటానికి నువ్వే నాకు బలాన్ని ఇచ్చావు, ఇవ్వబట్టే నేను పని చేయగలిగాను, నేను సంపాదించగలిగాను, ఏదైనా నేను సంపాదించుకునేది ఏదైనా. అయితే ఆ డబ్బుని ఎవరైనా వేస్ట్ చేస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. మరి ఆయనకు కూడా అలాంటి బాధ కలిగి ఉండేను కదా. మరి అసలు ఎట్లా ఈ అమ్మాయి ఇలా చేయగలిగింది అని, కానీ నాకు అమ్మాయి మీద కోపం వద్దు దేవా అని చెప్పేసి నేను దాని గురించి బాగా ప్రార్థన చేశాను దేవుడి దగ్గర. అయితే ఆ తర్వాత నాకు కళల రూపంలో దేవుడు ఒక కళ ఇచ్చారు. ఆ కళ అర్థం ఏంటి అని నేను దేవుడి దగ్గరికి వెళ్తే నాకు దేవుడు చెప్పింది ఏంటంటే, నేను డబ్బుకి ఒక వాల్యూ అంటే ఎంత అని ఒక వాల్యూ ఇస్తున్నాను అనమాట. అదే ఒక మనిషి కనుక నాకు ఒక 10 రూపాయలు 100 రూపాయలు నన్ను మోసం చేశారనుకోండి, ఆ పోన్లే 10 రూపాయలే కదా, ఏదో పేదోడు వదిలే పోన్లే అనుకుంటా. అదే గనక 10,000 లేకపోతే 1,00,000 రూపాయలు నాకు మోసం చేశారనుకోండి, ఎంత మోసం చేశారు అసలు ఇది అని చెప్పేసి, నేను ఇప్పుడు మా ఫార్మసీ గురించి చెప్పాను కదా, వాళ్ళు వచ్చిన ప్రతిసారి 15,000 తీసుకెళ్తున్నారని. అట్లా తీసుకెళ్తాను నాకు భలే కోపం వచ్చేసేది, ఎంత అన్యాయం చేస్తున్నారని. దాని గురించి అసలు నేను మనసులో బాగా వ్యసన పడతా ఉంటానన్నమాట. అయితే దేవుడు నాకు చెప్పాడు, నువ్వు 10 రూపాయలకి ఇట్లా ఆలోచిస్తున్నావు, పోన్లే అనుకుంటున్నావు. అదే ఆ 1,00,000కి వచ్చేసరికి, 1,00,00,000 రూపాయలకి వచ్చేసరికి, అమ్మో ఎన్ని డబ్బులు ఇలా అయిపోతుందా అని నువ్వు దానికి ఒక వాల్యూ ఇస్తున్నావు. 1 కోటి, 1,50,00,000, 2 కోట్లు, 3 కోట్లు అని చెప్పేసి నువ్వు దానికి ఒక వాల్యూ ఇస్తున్నావు. దాన్ని బట్టి ఏమవుతుందంటే నువ్వు పాపంలో పడిపోతున్నావు. ఎవరైనా అట్లా వేస్ట్ చేశారు అట్లా తెలిస్తే నాకు వాళ్ళ మీద కోపం వస్తుంది, నేను దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకని వెళ్ళిపోతున్నాను? ఈ డబ్బు నేను ఒక పెద్ద దానిలాగా పరిగణిస్తున్నాను. అలా అలా అని చెప్పి నేను ఇంతకు ముందులాగా డబ్బు మీద ఆశ పెట్టుకుని దాని అంతా పరిగెత్తాలని, దాన్ని సంపాదించుకోవాలని అది మనసు పెట్టలా. కానీ నాకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, డబ్బుకు ఒక వాల్యూ, అమ్మో ఇంత డబ్బులు కదా అనేటువంటి ఒక వాల్యూ, అది కూడా తప్పన్నాడు దేవుడు. దాన్ని మనకి ఏది లాభసాటియో ఫిలిప్పీ 3వ అధ్యాయంలో చెప్తారు కదా. ఈ పౌలు భక్తుడు ఏమంటాడు, నేను బెంజమిన్ గోత్రంలో పుట్టాను, నేను ఇట్లా సెన్హెడ్రిన్ సభ్యుణ్ణి, నేనైతే 8వ రోజే నాకైతే సున్నతి అయ్యింది, నేను అసలు లా ప్రకారం అయితే చాలా జెలస్ గా ఉన్నాను. మరి ఏది నాకు లాభసాటియో అది నేను పెంటలాగా ఎంచుకున్నాను. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవటానికై నేను అది పెంటలాగా ఎంచుకున్నాను. ఆ వాక్యం ఎన్నిసార్లు విన్నాను, ఎన్నిసార్లు నాకు అంటే అది బోధించబడిందో, కానీ నాకు ఇది అర్థం కాలేదు. నాకు లాభసాటి అయినది ఏంటి? డబ్బు లాభసాటి, దాన్ని పెంటలాగా ఎంచుకోవాలి. డబ్బే కదా పోన్లే అనుకోవాలి. కానీ అనుకోలేకపోతా. అమ్మో 1,00,00,000 రూపాయలు కదా, అమ్మో 2 కోట్లు కదా అనిపిస్తుంది. మరి నాకు 1,00,00,000 రూపాయలు అనిపిస్తుందేమో, మీకు పోనీ 1,00,000 రూపాయలు కదా అనిపిస్తుందేమో. దాన్ని మనం అంత ఇది కదా అని దానికి ఒక వాల్యూ ఇచ్చేసరికి అది మనం పెంటలాగా ఎంచుకోవట్లేదు. అది మనకు లాభసాటి గనక, లేకపోతే మీకున్న ఉద్యోగం కానీ, మీకున్న స్టేటస్ కానీ, లేకపోతే మీకున్న డబ్బులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఓకే, అది మనం ఎట్లా ఉండాలి? అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవటానికి దాన్ని మనం పెంటలాగా ఎంచుకోవాలి. కానీ మన మనసులో ఇప్పుడు మనం రోజు మరి అంటే పెంట అంటే మామూలుగా అయ్యగారు చెప్పినట్టుగా రోజు మనం ఈ టాయిలెట్కి వెళ్తాం, ఓకే, బహిష్కరించేది అంతా విసర్జిస్తాం. ఆ విసర్జించిన దాన్ని మనం అక్కడ కూర్చొని చూస్తా ఉంటామా? లేదు కదా.
విసర్జించిన దాన్ని ఇంకా అంతే వెంటనే ఫ్లష్ చేసి వచ్చేస్తాం, దాని ఇంకా చూడం కూడా మనం. అయితే ఈ డబ్బు గాని, మనకున్న ఆస్తి గాని, లేకపోతే మనకి ఏ ఉద్యోగం చేస్తున్నామో, మనకున్న స్టడీస్, మనకున్న సోషల్ స్టేటస్, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కానీ ఇలా మనం విసర్జించిన దాన్ని ఎలాగైతే పట్టించుకోమో, దాని ఇంకా చూడమో, అలా మనం ప్రతి దాన్ని అలా మనం పెంటలాగా పరిగణించుకోవాలి. అప్పుడేమవుతుంది, మనకి అతి శ్రేష్టమైన జ్ఞానం వస్తుంది. అది సత్యంలోకి మనం నడిపించబడతాం. కానీ మనం దాన్నే పట్టుకుని ఉండటం వలన ఈ దుష్టత్వం మనలోకి వచ్చేస్తుంది. ఈ ఆలోచన, దీనివల్ల మనం ఏం చేస్తాం, పాపం చేసే అవకాశాలు కానీ, దీనిలో కోపపడటం కానీ, దీనిలో విసుక్కోవటం కానీ, వీళ్ళు నాకు అన్యాయం చేశారు అనుకోవటం కానీ, లేకపోతే ఇట్లా కృంగుదల కానీ, ఇవన్నీ మనలోకి ఇట్లా పాపం ఎందుకు వస్తుందంటే, దాన్ని మనం ఈ దుష్టత్వం మన జీవితంలో ఇంకా ఏలుబడి చేస్తుంది. అది మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఏమనుకుంటున్నాం, నేను వాక్యం వింటున్నాను, వాక్యానుసారంగా ఉంటున్నాం. కానీ ఇంత నేర్చుకున్న తర్వాత కూడా ఈతిని పెంటలాగా ఎంచుకోవటం మనకు రావట్లా. ఇదే దుష్టత్వం అంటే, ఇదే పులిసిన పిండి అంటే. మరి నాదైతే ఈ తప్పు, మరి మీరు ఇంకే తప్పులో ఉన్నారు, అది గ్రహింపు మనకు రావట్లేదు. దేవుడు ఇది మనకి నేర్పిస్తున్నాడంటే అది గ్రహించమని మనందరికీ చెప్తున్నాడు. ఈరోజు ఏంటంటే, మనం అంటే కొంచెం సోమరి సామెతలు 21వ అధ్యాయం 25వ వచనం, సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. మనలో కొంచెం సోమరితనం ఉందంట. సోమరితనం అంటే ఏంటండి? పని చేయనొల్లవు అంటే సోమరితనం అంటే సోమరివాడి. దీని గురించి మనం ఇంకా నేర్చుకోవాలి అంటే, మనలో ఉన్న సోమరితనం ఏంటంటే, సామెతలే తీద్దాము. 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 30వ వచనం మనం తీసినట్లయితే, నుంచి 30 నుంచి, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, ధూళిగొడ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడిపోయెను, నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని. సోమరి వాని తోట అంటే సోమరి వాని హృదయం. మన హృదయంలో అది ఎట్లా ఉందంట, దానిలో ముండ్ల తుప్పలు అంటే కోపాలు, విసుగులు, చికాకులు వచ్చేస్తాయి సోమరివానికి. ఇంకా ఈ చికాకులు ఇవన్నీ కూడా బలిసిపోయి ఉన్నాయి. ధూళిగుడ్లు దాన్ని కప్పి ఉండేను అంటే ఈ ముళ్ళ చెట్లు ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంకా దాని రాతి గోడ పడిపోయాను. మన చుట్టూ ఉన్న గోడ అంటే ఏంటండి? మనకు ప్రొటెక్షన్. దేవుడు ఒక ఆలోచన ప్రకారం మనం నడిచినట్లయితే అది మన గోడ అనమాట. ప్రతి దానిలో దేవా దీన్ని ఎట్లా చేయాలి మనం అడిగినట్లయితే అది మన గోడలాగా మనకు అన్నిటి నుంచి కాపుదల కలిగజేస్తుంది. కానీ మనం దేవుడిని అడగకుండా మనం ఏదైనా చేసినట్లయితే, మన సొంత ఆలోచన ప్రకారం మనం చేస్తే అది గోడలో ఉన్న బీట్ లాంటిది. ఒక కిటికీ లేకపోవటమో, గోడ పడిపోవటమో ఇదనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైనా మన గోడ పడిపోయింది అనుకోండి, అప్పుడు వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా ఏదైనా వచ్చేస్తుంది లోపలికి, డిస్ట్రక్షన్. అయితే మన జీవితంలో ఏ ఆలోచనలు దేవుడిని అడగకుండా మనం ఏది ప్లాన్ చేసినా దానిలో నుంచి ఏమొచ్చేస్తుంది, ఇట్లాంటి గోడ పడిపోయినట్టు అనమాట. ఇలాంటి మనలో జీవితంలో కష్టాలు ఇవన్నీ ఇష్టానుసారంగా వచ్చేస్తాయి. మరి మన సోమరిగా ఉన్నట్లయితే ఏం చేస్తాం, ప్రార్థన తగ్గిపోతుంది. ప్రార్థన తగ్గిపోతే అప్పుడు మనలో కోపం పెరగటం, విసుగు పెరగటం ఇవన్నీ పెరిగిపోతా ఉంటాయి. ఇప్పుడు మనలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సోమరితనం వచ్చిందంట మనకి. మన హృదయంలో ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మనం ప్రేమించలేకపోతున్నాం, ఎవరి మీద మనకు కోపం వస్తుంది, ఎవరి మీద మనకి చికాకు వస్తుంది, గ్రహించలేని స్థితిలో ఉన్నాం. అందుకని మన హృదయం నుండి వాళ్ళంటే విసుగు, వీళ్ళంటే చికాకు, వీళ్ళంటే కోపం, వీళ్ళంటే తిరస్కారం ఇవి పెరిగిపోయినాయి మనకి. మరి ఈ రోజు మనం ఏం చేయాలి? మరి దేవుడు మన మీద పక్షిలాగా ఎగురుతూ మన యెరూషలేమును మనం కాపాడాలి, మనల్ని తప్పించాలి, తర్వాత మనకు హాని చేయకుండా తప్పించాలి అంటే మరి మన హృదయంలో ఇట్లాగా బలిరెక్క చెట్లు ఇట్లా ముళ్ళ తుప్పలు ఉంటే కాపాడుతాడా? ఇప్పుడు ఉండగలడా దేవుడు? మరి మన గోడలు పగిలిపోయి ఇట్లా ఉంటే ఉంటాడా దేవుడు?
మరి దేవుడేమో మనకి నువ్వు యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం ఇస్తానంటున్నాడు. మరి ప్రభుత్వం ఎవరికి ఇస్తారు? ఇట్లా సోమరిపోతులకి ఇస్తారా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? బాగా ప్రార్థనలో, దేవా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మరణించక ముందు ఆయన 3 శిష్యులను తీసుకుని, అంటే ఆ గెత్సేమని తోటకి వెళ్ళినప్పుడు 3 శిష్యుల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే అప్పుడు వీళ్ళు బాగా బాగా నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన వచ్చి, నాతో మీరు ఒక్క గంటైనా కనిపెట్టలేరా అని అడిగారు చాలా దుఃఖంతో. అయితే ఏంటి, ఆత్మ అయితే ఇష్టంగా ఉంది కానీ శరీరం బలహీనం. మనకి దేవుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మన శరీరమే బలహీనం అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాం. ఎందుకని? మన జీవితంలో చేయవలసినంత ప్రార్థన లేదేమో. మనం చూసుకుందాం. అంత బాగా సోమరితనం నుంచి బయటకు వద్దాం ఈరోజు. లేదు, నేను ఖచ్చితంగా నా రోజు, దేవా నా తప్పు ఏంటి, ఎక్కడ తప్పుపోతున్నాను నాకు చెప్పు, గ్రహింపు దయచేయి అని నేను అప్పుడు అడిగాను అనమాట దేవుడిని. నిజంగా నువ్వు డబ్బులకు వాల్యూ ఇస్తున్నావు, అందుకని నీకు వాళ్ళ మీద కోపం వస్తుంది, లేకపోతే నీకు కోపం రాదన్నప్పుడు నిజమే దేవ, ఇది నేను గ్రహించలేకపోతున్నాను. ఇట్లా నేను డబ్బులకి ఇంత వాల్యూ ఇస్తున్నానన్న విషయం నాకు తెలియట్లేదు. మరి దేవా, నాకు ఇలా నాలో ఎక్కడైనా సరే తప్పు ఆలోచన గాని, తప్పు ఉద్దేశం గాని, తప్పుడు ఇష్టం గాని నాకు కలిగితే వెంటనే గ్రహింపు నాకు దయచేసి నాకు వెంటనే చెప్పు. జ్ఞాన వివేకము కలిగిన హృదయం నాకు ఇవ్వయ్యా. జ్ఞాన వివేకం కలిగిన, ఏది మంచి ఏది చెడని వివేచించగలిగిన హృదయం నాకు ఇవ్వని ప్రార్థన చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా చేశా, కానీ ఇట్లా ఒక్కొక్క తప్పు ఇంత డీప్ గా ఉంటది అని చెప్పేసి తెలియలేదు. ఈ సూపర్ఫిషియల్ చెప్పాడు దేవుడు, దాని మీద ఆశ పెట్టుకోవద్దు, సంపాదన వెనకాల పరిగెత్తొద్దు అన్నాడు. సరేని వదిలేసా, కానీ ఆ వాల్యూ నా హృదయం నుంచి పోలేదు. మరి అలాంటి ఎక్కడ మనలో ముళ్ళులు ఉన్నాయో, ఇంకా ముండ్లు తుప్పలు ఎక్కడ బలిసున్నాయో వాటిలన్నిటినీ మనం బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కొక్కడే చూపిస్తాడు. అప్పుడు మనం సరి చేసుకోగలుగుతాం. ఆ సోమరితనంలోంచి మనం బయటకు వచ్చేయాలి. ఈరోజు సోమరి చేతులు పని చెయ్యనల్లవు. మన చేతులతోటి ఎక్కడ చేదైన వేరే ఎక్కడైనా ఉందేమో అని మన హృదయానంతా ఎత్తుక్కుని ఏం చేయాలి? వాటిని ఏరి పారేసేయాలి. ఎవరి మీద కోపం ఉందేమో, ఏదైనా విసుగుందేమో, ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉందేమో, ఎక్కడైనా మనం గొలుగుతున్నామేమో, ఇవన్నీ తీసి పడేయాలి. ఎన్నిసార్లు మనకు గొనగొద్దు అని చెప్తారు, మన జీవితంలో అబ్బా వీళ్ళు చూడు అబ్బా అనుకుంటాం. మరి ఈ ఆలోచనలోంచి మనం బయటికి రావాలి. ఇంకా ఏం చెప్తున్నారు, మనం మరి వీటిలో నుంచి మనం బయటికి రావాలి అంటే ఎలా బయటికి రాగలుగుతాం? కొలసీ 3:2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మన మనస్సు పైనున్న వాటి మీద ఉండాలంట. పరలోకంకి వెళ్ళాలంటే ఎలా? మరి ఆ పైనున్న విషయాలే, దేవుడి దగ్గర నుంచి ఏ దర్శనం తీసుకోవాలి, ఈరోజు నేనేం పని చేయాలి, దీని మీదే మనసు పెట్టాలంట. దేవుడు నాకు ఇది నేర్పిస్తే బాగుండు, నాకు దర్శనం ఇస్తే బాగుండు అని. ఇప్పుడు మనం పేతును చూసుకున్నట్లయితే ఆయనకు ఆకలేస్తే కొన్ని ఇంటికి వెళ్ళక ముందు ఆకలేసింది, కానీ భోజనం ఏం చేస్తున్నారా, వండారా లేదా అని దాని మీద మనసు పెట్టలేదు. ఆయన డాబా మీదకి వెళ్ళిపోయాడు, వెళ్ళి అక్కడ పరవశుడైపోయాడు ప్రార్థనలో. కానీ మనం అయితే ఆ ఆకలేసినప్పుడు మనం భోజనం అయిందా లేదా అని దాని మనసు దాని మీదే ఉంటుంది, ధ్యానం తిప్పుకోలేకపోతున్నాం. అయితే మన మనసు ఆయన లాగా పరలోకమందున్న పైనున్న వాటి మీదే మనం పెట్టాలంట. నాకు ఈ విషయంలో ఒకసారి నేను మా ఇంట్లో పనమ్మాయి గురించి దేవుడు కంప్లైంట్, దేవా అది చేయట్లేదు దేవా, ఇది చేయట్లేదు దేవా, ఇట్లా దేవా ఏం చేయాలి దేవా అని కంప్లైంట్ చేస్తున్నా. దేవుడు అప్పుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు, పైనున్న వాటి మీద మనసు పెట్టు. అంటే నాకు తృప్తి లేనప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు దాని గురించి ఆలోచించు, పరలోకం గురించి. వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు ఇట్లా దీని మీద మనసు పెట్టవద్దు. నేనేం చేయాలి, నేనెక్కడ సరి చేసుకోవాలి, దీని మీద మనసు పెట్టాలి మనం. అయితే దేవుడు మనందరికీ కూడా ఈరోజు ఏమంటున్నాడు, నేను పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడు, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దాని హాని చేయక తప్పించుచుండును. మనకిట్లా హాని చేయకూడదు. ఈ లోకంలో మరి ఇప్పుడు ఏ తెగులు రాబోతుందో, మరి దానిలోంచి మన దేవుడు తప్పించాలి, హాని జరగకూడదు మనకి. అంటే మళ్ళీ ఇంకా మనకేం చేయాలి? మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతం లాంటి అనుభవం ప్రార్థనలు బాగా తగ్గింపుతోటి. మనం పర్వతంలాగా ఉంటే మనకి యెషయా గ్రంథం 2 చెప్తాడు, మలాకి 4 కూడా అంత్య దినాలు ఏమవుతుందంటే అన్య జనులు యెహోవా పర్వతపు దగ్గరికి ప్రవాహం వలె వస్తారంట.
చాలా మంది జనాలు వస్తారంట. ఏమని? దేవుడి మార్గాలు ఏంటో అక్కడికి వెళ్ళి నేర్చుకుందాము అని చెప్పేసి వస్తారంట. మరి మనం అలాంటి ఒక పర్వతంలాగా చెయ్యాలి, మనకి ఎంతో మంది మీద ఆధిపత్యం ఇవ్వాలి అని దేవుడి ఆలోచన ఉన్నది. అయితే మనమేమో సోమరిపోతుల్లాగా మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎక్కడ కోపం వచ్చినా ఎక్కడ చికాకులు వచ్చినా ఏమీ సరి చేసుకోవట్లేదు. అట్లా ఇంకా ఆ ముళ్ళల్ని మన జీవితంలో పెరగనిస్తున్నాం. మన గోడలు పడిపోతున్నాయి, మన సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నాం. మరి ఇట్లు మనం సరి చేసుకోవాలి. ఎక్కడ మనలో కోపాలు, చికాకులు, తర్వాత ఎవరైనా అంటే ఎవరైనా అంటే తిరస్కారం ఉన్నాయో వీటిని సరి చేసుకోవాలి. మనం పులియని పిండితోటే పండుగను ఆచరించాలి. పులియని పిండి అంటే దుష్టత్వం మనలో ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. కానీ నిష్కపటమైన సత్యం అనుసరించుచు, కపటం లేకుండా సత్యం యేసుక్రీస్తు వారి లాగా మనం అలాగే అనుసరించాలన్నమాట. ఆయనలాగా ఎప్పటికప్పుడు మనం రెడీ అవ్వాలి. ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క సంపూర్ణతలోకి మనం వచ్చేవాళ్ళలాగా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మనం సోమరపోతులు కాకుండా, నిద్రపోతులు వెళ్ళిపోకుండా, వెంటనే నేను ఎక్కడ తప్పు చేస్తాను, ఎవరి మీద కోపం ఉంది, ఏంటి దేవా, నా మనస్సు రోజు నేను సరి చేసుకోవాలి, నా మనసు నీ మీద ఉండాలి. మనకైతే మామూలుగా ఈ లోకంలో ఎవరో ఒకరి మీద ఒక విసుగానో చికాకనో, లేకపోతే వాళ్ళు అది చేయలేదని అన్యాయం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి లోకంలో. మన జీవితం అన్యాయం జరగకుండా, కష్టాలు రాకుండా ఉండవు. కానీ ఆ కష్టాల మీద మనసు పెట్టుకుంటూ, లేకపోతే మనకు జరిగిన అన్యాయం మీద మనసు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మన కళ్ళు ఎక్కడున్నట్టు? భూమి మీద ఉన్నట్టు. కానీ మన కళ్ళు ఎప్పుడు, మన మనసు అంతా ఎప్పుడు దేని మీద ఉండాలి? భూ సంబంధమైన వాటి మీద కాక, ఓకే, పైనున్న వాటి మీదనే మనం పెట్టుకోవాలి. నేనేం పని చేయాలి, నాకు దర్శనం కావాలి, నాకు ఇదే మనసు మనకు ఉండాలి. నేను ఈరోజు ఏం పని చేయాలి, నేను ఈరోజు ఏం పని చేయాలి, ఎవరిని నేను దర్శించాలి, ఎవరికి నేను ఆదరించాలి, ఎవరికి ఏ మాట చెప్పాలి, నాకు చెప్పుదేవా, నాకు చెప్పుదేవా అని దీని మీదే మన మనసు ఉన్నట్లయితే పక్క వాళ్ళ తప్పులన్నీ మనకు అంత కనిపించవు. ఎందుకంటే మనం బిజీలో ఉన్నాం. మరి మనకి దేవుడు అది కాకుండా సోమరిపోతుల్లాగా ఉంటున్నామంట. అయితే ఈ వారం మనకి దేవుడు ఇట్లాంటి ప్రొటెక్షన్ మనకి ఇవ్వాలి, మనల్ని కాపాడాలి, మనకి ఏ రోగం ఏ తెగులు వచ్చినా దాని నుంచి మనల్ని కాపాడాలి అంటే, మనకి మరి మనుషుల మీద ఆధిపత్యాన్ని మనకి ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు మన హృదయంలో ఎక్కడ గొడవలు వస్తున్నాయి, ఎక్కడ మనకు తిరస్కారం వస్తుంది, ఎక్కడ దేవుళ్ళలోంచి మనం దూరం వెళ్ళిపోతున్నాం, వెంటనే సరి చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడు మన కళ్ళు పైనున్న వాటి మీదే ఉండాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద ఏం తిందుమా, ఏం తాగుదమా, లేకపోతే శరీరాశులు, జీవపు డంబాలు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఇవ్వాల్సినంత ఇది ఇవ్వలేదు, లేకపోతే నన్ను వాళ్ళు రిజెక్ట్ చేశారు, వీటి మీద మనసు పెట్టుకోకుండా, నాకు చేయాల్సినంత పని చేయలేదు, లేకపోతే నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దీని మీద మనసు పెట్టుకోకుండా మనం దేవా నేనేం చేయాలని మనసు పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకి ఈ సంవత్సరం ఫస్ట్ వీక్లీ వాక్యం ఇస్తున్నాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మన జీవిత కాలం దేవుడు మనల్ని పక్షులు ఎగురుచూ తమ పిల్లలు కాపాడినట్లుగా ఈ సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తాడంట, మనల్ని కాపాడుతాడంట. కాపాడుచు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే విడిపిస్తాడంట. మరి మనకు హాని చేయకుండా తప్పిస్తాడంట. మరి మనం ఇలా జీవిద్దాం, మరి ఇలా పస్కాన్ని ఇలా ఆచరిద్దాము. మన పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ, ఎప్పటికప్పుడు చెడుతనాన్ని మనలో, దుష్టత్వాన్ని మనలో తీసేసుకుంటూ, సోమరిపోతులుగా కాకుండా మన మనసంతా ఎప్పుడు పైనున్న వాటి మీద పెట్టుకుని నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం అయ్యా.